కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వేల వందల సంఖ్యలో వారి యొక్క కుటుంబ సభ్యులు వారిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి కాసేపటికే ఘటన జరగడం, వారు వార్తలు తెలుసుకోవడం నేరుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అటు ఎయిర్పోర్ట్ బయట కావచ్చు, సివిల్ హాస్పిటల్ బయట కావచ్చు కూడా వేల సంఖ్యలో బంధువులంతా కూడా వారి చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం తమ వారిని చూసుకునేందుకు తమ డెడ్ బాడీలైనా అప్పగించాలని కూడా అరణ్య రోధము వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఫాస్ట్ గా DNA టెస్టులు కూడా నిర్వహించి వెంటనే వారిని వారికి అప్పచెప్పాలని చెప్తున్నారు. కానీ నిన్న జరిగిన పరిస్థితులు అక్కడ పరిణామాలు ముఖ్యంగా పేరు దాటికి చూస్తుంటే మాత్రం ఎక్కడ కూడా డెడ్ బాడీలను గుర్తించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక DNA టెస్ట్ ద్వారా మాత్రమే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను గుర్తుపట్టే అవకాశాలు కావచ్చు, DNA టెస్ట్ ద్వారా మాత్రమే వారిని బాడీని అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. కానీ అత్యంత విషాదకరమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది. యావత్ దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనేక మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 265 మంది మృతి చెందడం మొత్తం అత్యంత బాధాకరమైన సంఘటన చెప్పుకోవాల్సి ఉంటుంది. శంకర్, ఎస్ సతీష్, పలు విభాగాల్లో ఇప్పటికే నిపుణులు కమిటీ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి అమిత్ షా, రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితులు. సో ఏ కోణాల్లో అబ్జర్వ్ చేస్తున్నారా అంటే, ఏ కోణాల్లో అనుమానిస్తున్నారంటే ఏం చెప్తారు? అనుమానాలకు కొంత తావులేదు. టెక్నికల్ టీం వచ్చిన తర్వాతకి దాంట్లో కొంత మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించిన అంశంలో మాత్రం విమానం నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకప్ అయిన కాసేపటికి 5 నిమిషాల్లో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేరుగా విమానం ఒక్కసారిగా డౌన్ అయిన సందర్భాన్ని కూడా ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. డౌన్ అయిన వెంటనే హాస్టల్ బిల్డింగ్ కి సంబంధించి మొత్తం ఎయిర్పోర్ట్ సమీపంలోనే పూర్తిగా నివాసాలు ఉండడం, ఒక్కసారిగా ప్లేన్ వాతావరణం ఎక్కడ కూడా లేకపోవడం, ప్లేన్ వెదర్ ఎక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా ప్లేన్ నేరుగా బలంగా కింద ఢీకొట్టడం అనేది కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్స్ గ్యాప్ లోనే పూర్తిగా కూడా ఒక బాంబు ఏదైతే విస్ఫోటనం జరుగుతుందో అదే స్థాయిలో ఫ్లైట్ కూలిపోయిన వెంటనే మంటలు రావడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశంలో కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు కేంద్ర మంత్రులు కొంత కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు కావచ్చు, టెక్నికల్ గా అక్కడున్న సమస్యలను తీర్చేందుకు కావచ్చు, కేంద్ర హోంమంత్రి యొక్క కాన్ఫరెన్స్ ఆయన రాష్ట్రం కూడా గుజరాత్ కావడము, ప్రధానమంత్రి యొక్క రాష్ట్రం కూడా గుజరాత్ కావడంతో పాటు కూడా కొంత వాటి సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుందని చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కూడా హుటాహుటిన ఆయన నిన్న వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకొని మొదట సంఘటన స్థలంలో ఉన్న శకలాలు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వాటిని అడిగి తెలుసుకున్నారు. శకలాన్ని అక్కడ సందర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలే కావచ్చు, ఇక డీజీపీకి సంబంధించిన అధికారులతో వెంటనే కూడా ఒక మీటింగ్ కాల్ చేయడం, నేరుగా అధికారులతో సంప్రదించడం, గతంలో సమస్యలు ఏమైనా తలెత్తిన కానీ ఎయిర్ ఇండియా సరైన విధంగా స్పందించకపోతే అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం వహించారనే కోణంలో కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వాటిపైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని వారి కొంత భరోసా కల్పించే విధంగా చేశారు. కానీ మరికొంతమంది చూడొచ్చు, ప్రత్యేకంగా అక్కడ ఎక్కడో కూడా ఎవరిని కానలేని పరిస్థితి, గుర్తుపట్టలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే నివాసాల మధ్య పడిన సందర్భంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ అవడం, ఫ్లైట్ తునాతునకలు కావడంతో కూడా ఎవరు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆ ప్రాంతం మెగాని ప్రాంతం, మెగాని నగరంలో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కు ఆనుకున్న అతి సమీపంలో మెగాని నగరంలో ఒక్కసారిగా గాల్లో పెద్ద ఎత్తున కూడా మంటలతో పాటు ప్రధానంగా పూర్తిగా కూడా వాటి కమ్మేయడంతో పాటు ఒక్కసారిగా కూడా కొంత ఆందోళన కనపడుతుంది. స్థానికులు కూడా కనిపించింది. అసలు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా హాస్పిటల్ లో ఉంటున్న మెడికోస్ డాక్టర్ సంబంధించిన విషయంలో కూడా చూడొచ్చు. వాళ్ళంతా కూడా మధ్యాహ్నం లంచ్ సమయము వారి యొక్క ప్లేట్లు, వారి తినే ఆహారం కూడా పూర్తిగా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న విజువల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కావచ్చు, వారిని చూసి ఖచ్చితంగా లంచ్ సమయంలో కూడా ప్రమాదం ఏ విధంగా జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఏకంగా కాలేజ్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి వచ్చింది. ఆ పూర్తిగా కాలేజ్ బిల్డింగ్ తో పాటు ఎక్కడికక్కడ కూడా చుట్టుపక్కల పొగ పూర్తిగా కూడా పేర్కొంటుంది. ఒక పెయింటింగ్ రూపంలో పొగ అంతా కూడా పేర్కొన్న దృశ్యాలను కూడా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకే ఇద్దరు కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర హోంమంత్రి సైతం కూడా నిన్నటి నుంచి కూడా సంఘటన సంబంధంగా ఉండి మరి పూర్తిగా కూడా అనేక విధాలుగా కూడా సహాయ శాఖలు అందిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక
అటు ఎయిర్ ఇండియా సైతం కూడా వెంటనే ₹1 ఎక్స్గ్రేషియా తో పాటు బాధిత కుటుంబాలకు హాస్పిటల్కు కావాల్సిన ఖర్చులన్నింటినీ తామే భరిస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన టెక్నికల్ టీం కావచ్చు, అటు డీజీసీకి సంబంధించిన టెక్నికల్ టీం కావచ్చు, వారంతా కూడా ప్రస్తుతం అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపైన ప్రధాని పర్యటన ఈ రోజు ముగిసిన తర్వాతకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా డీజీసీఎల్ ఇంకేమైనా నూతన విప్లవాలు తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపడతారా? ఇలాంటి ఘటనలు ఇక పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా తీసుకోవాల్సిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక ఫ్లైట్లు, బోయింగ్ కి సంబంధించిన ఫ్లైట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటి యొక్క సాంకేతిక లోపాలు కావచ్చు, వాటి యొక్క మెయింటెనెన్స్ అసలు ఏ విధంగా ఉందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒక ఎయిర్ ఇండియా ఫ్లైటే కాదు, ఉన్న ఇతర విమానయాన సంస్థలంతా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ విమానయాన సంస్థలు ఫెసిలిటీ కల్పించడంలో మాత్రం అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అంశంలో ఎట్లా ఉండబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. శంకర్. రైట్ సతీష్. लेके जा रहे थे शायद ब्लैक बॉक्स ये रहा वो है मैं